ఏందమ్మా ఏదో తెచ్చావు కాయి? తాటికాయ అంటే ఇంటి ముందు తాటికాయ పడింది తీసుకొచ్చాడు. ఆ. కాల్చాను నేను ఇప్పుడు గ్యాస్ మీద పెట్టి ఆ. నేను తినేస్తా ఇప్పుడు. ఆ. తాటికాయ చాలా బాగుంటాయి, వాసనగా తినాలనిపించింది. అబ్బో, నువ్వేం వదిలేటట్లేవుగా. అసలు ఇంటి ముందు దగ్గర రాదు అంటే అంతా తీసుకెళ్ళిపోతున్నారు. ఎప్పుడు పడుతున్నాయో మనం పెట్టేలాగా ఎప్పుడు పడుతున్నాయి అర్థం కావట్లేదు. నువ్వు తింటానంటే 10 కాయలు ఏరి పక్కన పెట్టను. అటండి ఈ సీజనల్ ఫ్రూట్ ఇది తినాలి తాటికాయలు ఇప్పుడు తర్వాత ఉండవు మనం తిన్నామన్నా. తాటికాయ చూడండి ఇప్పుడు ఎలా తింటాను. కాల్చాను ఫ్రెండ్స్, తాటికాయ పడింది చాలా ఇష్టం. అంతా ఎగ్జైట్మెంట్ కాల్చాను నేను. తింటా చూడండి. అది కూడా మంచి విటమిన్ ఫుడ్ అంట. అదే వాసనగా తినాలనిపించింది. ఎంతసేపు కాల్చావు? 10 నిమిషాలు కాలింది గ్యాస్ మీద పెట్టాను. గుజ్జు బాగుంది, రెడ్డిగా ఉంది. తినపండు. చాలా బాగుంది. అలాగే పచ్చి తినకూడదు, మోసం తోటి పచ్చి తింటే కాల్చుకునే తినాలి. పచ్చిదే అలాంటి వాసన కూడా వచ్చింది. ధనలక్ష్మి చెప్తా ఫోన్లో, అయ్యా నాకు కూడా వచ్చి పొద్దున అంటుంది. కాయలు వేసి పెడతా, అమ్మే కాయలు తీసి పెడతా పొద్దున్నే వచ్చి తీసుకెళ్ళి. బాగుంది కాయ. తినైతే 2 గింజలు తినేసి ముందు పెట్టుకొని తినలేకపోయాం ఈ రోజు నుంచి. ఈ సంవత్సరం లాగిచ్చు చాలా పడుతున్నాయి కాయలు. దగ్గర ఇంత కూడా ఒక ఆయన కాస్త నెట్టి చూసి వెళ్తున్నాడు, ఎప్పుడు పడింది. మనైతే 10 కాయలు లాగండి అమ్మాయి. మంచి సీజన్ అనుకుంటా, అంటే దొరికే దొరికేదండి. కొంతమంది కాయలు అనుకుంటా దీంతో గుజ్జు తోడుకొని తెలుసు నాకు. నేను ఆ ఫోన్లో చూసిన యూట్యూబ్లో, కానీ నాకు తెలియదు. ముని అని మా చుట్టాల అమ్మాయి ఒక పిల్ల మళ్ళీ చేసింది గారెలు. పోయినసారి నాకు పంపించింది కూడా. బెల్లం అంట, బియ్య పిండి అంట, దీని గుజ్జు అంట చేసి గారెలు వేసింది ఆ పిల్ల. అక్కడ ఆవిడ కూడా గారెలు గుర్తులేదు నాకు, ఏదో చేసింది చాలా మంది నూనెలో వేసి గారెలాగా గారెలాగా బెల్లం కలిపి వేస్తారు. మనం ఎప్పుడు చూడలేదు కానీ తింటారు. బాగుంది ఫ్రెండ్స్. తినేది మమ్మాయి ఊరికి వెళ్ళింది లేదు, మమ్మాయి అంటే మమ్మాయి కూడా నీకు నాతో పాటు దానికి నేను అర్థమైంది అంతా తింటారు మా పిల్లలు కూడా. మొత్తం అలవాటు చేశాను. నువ్వు తింటుంటావు తల్లి, పిల్లలు ఎదురుకుండా కూర్చొని వాళ్ళు పీకుతా ఉంటారు నిన్ను చూసి. 3 విత్తనాలు వచ్చినాయి ఫ్రెండ్స్. నువ్వు 2 తినేసేయి ఆపకుండా. తినేసేయి, అసలే కడుపులో ఏం లేదు. మంచి డైజెషన్. తిన్నావా? మంచి డైజెషన్ ఒకటి, ఫ్రీ మోషన్ ముందు మెయిన్ అది కావాలి. మంచి విటమిన్ ఫుడ్, నువ్వు అన్నట్టు సీజనల్ ఫుడ్. తెలుసుకోమాకండి ఎవరు నా వీడియో చూసి దాటేదన్నా. చాలా మంది వస్తారు. మా అమ్మాయి చూసి కొంచెం తెచ్చుకొని అంటున్నావా చెప్పు. అమ్మమ్మ తీసుకొచ్చింది కాయలు, అప్పటికప్పుడు పడ్డాయి అంట. పొద్దున్నే పడుతుంది కదా రోజు. పొద్దున్న 10 కాయలు దాకా ఉన్నాయి ఉదయం పూట. పడేస్తున్నారా? మరి మా మున్సిపాలిటీ వాళ్ళు ఏరుకుంటారు, లేదా ముసలి వాళ్ళు దాని వాళ్ళు ఏరుకొని వెళ్తున్నారు చూసుకొని. నించొని ఏరుకొని తీసుకొని పోతాడు కాయలు. రోజు పొద్దున్నే 10 కాయలు దాకా ఉంటాయి. రేపు 5 గంటలకు లేసి కాయలు ఏరుకో, తాళం దిగి మోటార్ అయ్యి నీళ్ళు పడదాం. నీళ్ళు వదిలే వర్షానికి మొత్తం నీళ్ళు వస్తాయి. ఉన్నాయి వద్దమ్మా, ఆ వాటర్ మీద కూడా పోసుకున్నా తప్పలే. బ్లీచింగ్ పట్టుకో వేయాలి మనకు ఉంది దాంట్లో. పోయినాక పట్టికాడు కానీ బ్లీచింగ్ కానీ పట్టికేద్దాం. పట్టిక కాదు, స్పటిక సాకింద పావద్దు.